So now exercise 1.2 third question, write 5 rational numbers which are smaller than 5 by 6. Write 5 rational numbers which are smaller than 5 by 6. So 5 by 6 కంటే తక్కువైన ఫ్రాక్షన్స్ మనకి ఏముంటాయి 4 by 6, 3 by 6, 2 by 6, 1 by 6, 0 by 6, minus 1 by 6, minus 2 by 6. సో ఇక్కడ ఏం అడిగిండు 5 అడిగిండు కాబట్టి మనకు 5 by 6 కంటే తక్కువైన ఫ్రాక్షన్స్ ఏమైతే 4 by 6, 3 by 6, any you take any 5 rational numbers in this 1 2 3 4, 0 also rational number, minus 1 by 6. So this is the answer. Next question, fourth question, find 12 rational numbers between minus 1 and 2. Find 12 rational numbers between minus 1 and 2. So minus 1 కి మనము ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ రాసుకోవాలి. minus 2 by 2, minus 3 by 3, minus 4 by 4, minus 5 by 5, minus 6 by 6, minus 7 by 7, minus 8 by 7, sorry 8 by 8, minus 9 by 9, equivalent fractions that equals to, these fractions are equal to minus 1, minus 10 by 10, minus 11 by 11, minus 12 by 12. So infinitive r we can write. So next 2 కి ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్. సో 2 నంబర్ని మనము 2 తోటి మల్టిప్లై చేయాలి, న్యూమరేటర్ అండ్ డినామినేటర్. 4 by 2, 3 2 ja 6, 3, 4 2 ja 8 by 4, 5 2 ja 10 by 5, 6 2 ja 12, 6 1 ja 6, 7 2 ja 14, 7 1 ja 7. So 8 2 ja 16 by 8, 9 తోటి 18 by 9. మళ్ళీ ఇవన్నీ చూస్తే కూడా మనకు 2 వస్తుంది. సో 9 తోటి అయిపోయింది, 10 తోటి మల్టిప్లై చేస్తే 22 ja 20 by 10, 11 తోటి చేస్తే 22 by 11, 12 తోటి చేస్తే 24 by 12. సో ఇక్కడ మనం కంపేర్ చేస్తే మనకి ఎన్ని రేషనల్ నెంబర్స్ అడిగిండు, 12 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ minus 1 and 2. సో ఇక్కడ డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి, అబ్జర్వ్ చేస్తే మనకు minus 8 by 8, 16 by 8. సో ఈ రెండు తీసుకున్నా కూడా మనకు వస్తాయో చూడాలి. minus 8 by 8కు 16 by 8కు మధ్యలో 12 రేషనల్ నెంబర్స్ వస్తాయో చూడాలి. minus 8 by 8, 16 by 8. సో వీటి మధ్యలో మనకు minus 7 by 8, minus 6 by 8, minus 5 by 8, minus 4 by 8, minus 3 by 8, minus 2 by 8, minus 1 by 8, and 0 by 8, 1 by 8, 2 by 8, 3 by 8, up to 16 by 8. ఇలా మీరు ఏవైనా 12 రేషనల్ నెంబర్స్ తీసుకోవచ్చు. ఇందులోకి వెళ్ళి ఇళ్ళకి వెళ్ళి 12 రేషనల్ నెంబర్స్ టిక్ చేసుకోవచ్చు. ఈ రెండింటి మధ్యలో కూడా 12 నెంబర్స్ రాసుకొని 12 నెంబర్స్ పిక్ చేసుకోవచ్చు, ఏవైనా సరే. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్, ఫైండ్ ఏ రేషనల్ నెంబర్ బిట్వీన్ 2 by 3 అండ్ 3 by 4. ఇక్కడ హింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ రైట్ ద రేషనల్ నెంబర్స్ విత్ ఈక్వల్ డినామినేటర్స్. ఈక్వల్ డినామినేటర్స్ చేసుకోవాలి ఫస్ట్. మరి ఈక్వల్ డినామినేటర్స్ అంటే 2 by 3 ఉంది, ఇక్కడ 3 by 4 ఉంది. డినామినేటర్స్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఈజీగా మనకు 4 3 ja 3 4 ja చేసుకుంటే 2 into 4 by 3 into 4 దట్ ఈక్వల్స్ టు 8 by 12 వస్తుంది. నెక్స్ట్ రేషనల్ నెంబర్ ఇది 2 by 3 ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ రేషనల్ నెంబర్ 3 by 4ని కూడా మనము న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లై విత్ 3, 3 3 ja 9 by 4 3 ja 12. So here observe 8 by 12 and 9 by 12 the rational numbers are. So వీటికి ఫైండ్ ఏ బిట్వీన్, ఈ రెండింటి మధ్యలో మనకు ఒక రేషనల్ నెంబర్ అని అనుకోవాలి. మరి దానికోసం ఒక ఫార్ములా
ఏంటిదంటే ద రేషనల్ నంబర్ బిట్వీన్ a, b. a, b ఈజ్ a ప్లస్ b బై 2. a, b ఆర్ రేషనల్ నంబర్స్ అనుకుంటే వాటి మధ్యలో ఉండే రేషనల్ నంబర్ ఏంటిదంటే a ప్లస్ b బై 2. సో ఇక్కడ మనం మన 8/12 ప్లస్ 9/12 బై 2 దట్ ఈక్వల్స్ టు ఈ రెండు లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి 8 ప్లస్ 9 ఏమవుతుంది 17. సో ఇది రెసిప్రోకల్ అనుకుంటే 1/2 వస్తుంది. సో 17/12 2 జా 24. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ ఈజ్ ఫైండ్ 10 రేషనల్ నంబర్స్ బిట్వీన్ -3/4 అండ్ 5/6. దిస్ ఈజ్ నెగటివ్ నంబర్, పాజిటివ్ నంబర్. సో డినామినేటర్స్ను మనం ఈక్వల్ చేసుకుందాము. ఫస్ట్ 5/6. హియర్ డినామినేటర్స్ ఆర్ 4, 6. ఫస్ట్ ఎల్సిఎం చేసుకుందాం. డినామినేటర్స్ మనం ఈక్వల్ చేసుకోవాలంటే ఎల్సిఎం అనుకుంటే 2 2 జా 2 3 జా 2 1 జా 3 1 జా. సో 2 × 2 × 3 దట్ ఈక్వల్స్ టు 12. సో డినామినేటర్లో మనం 12 వచ్చేటట్టు చూసుకుందాం. సో ఇక్కడ 12 రావాలి అంటే మనము 4 పోతే ఇంకా నెక్స్ట్ 3 తోటి మల్టిప్లై అయ్యాలి. 3 3. సో ఇక్కడ కూడా 5/6ను 6 2 జా 12. 12 × 2 12. 5 × 2 10. ఇక్కడ కూడా 3 3 తోటి -9/12 అండ్ 10/12. సో ఇక్కడ 10 రేషనల్ నంబర్స్ అడిగిండు. సో మనం we can write -9/12 -8/12 -7/12 -6/12 -5/12 -4/12 -3/12 -2/12 -1/12 0/12 అంటే 0 1/12 2/12 and also 3/12 4/12 5/12 6/12 7/12 8/12 9/12 10/12. సో ఇక్కడ నుంచి మనము ఇక్కడి వరకు ఏవైనా 10 తీసుకోండి. మీ ఇష్టం ఉన్న 10 రేషనల్ నంబర్స్ తీసుకుంటే అదే ఆన్సర్ అవుతుంది.